హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ రైనీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కార్ జర్నీ చేస్తున్నప్పుడు దట్టు డాగ్తో చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో అన్నమాట. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే మనతో పాటు డాగ్ని కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. మేమైతే హైదరాబాద్ టు విజయవాడ టు అండ్ ఫ్రో చేస్తూనే ఉంటాం అన్నమాట, ట్రావెల్ చేస్తూనే ఉంటాం. సో నేను కూడా మాతో పాటే తీసుకెళ్తూ ఉంటాం. సో అలా జర్నీ చేస్తున్నప్పుడు నేను గమనించిన కొన్ని విషయాలు, అంటే కొన్ని టేక్ కేర్ తీసుకోవాల్సిన విషయాలు అనేవి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం డాగ్కి అరగరగా ఒక హాఫ్ అన్ అవర్కి లేకపోతే 1 అవర్కి ఒకసారి మనం బ్రేక్ ఇవ్వాలి. అంటే దాన్ని ఎప్పుడు దించి నడిపిస్తూ ఉండాలి. ఎందుకంటే కూర్చుని ఉండడం వల్ల మనకే కాళ్ళు పట్టేసినట్టు ఉంటుంది, లేకపోతే నడుము పట్టేసినట్టు ఉంటుంది. సో డాగ్కి కూడా ఆబ్వియస్లీ కొంచెం జర్నీ అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి దానికి భయంగా కూర్చుంటుంది. ఎక్కడ బ్రేక్ వేస్తే ముందుకు పడిపోతామా అన్నట్టు ఉంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది, తిన్నంగా ఉండదు. సో కాళ్ళు అనేవి దానికన్నా పడతాయి కాబట్టి కొంచెం ఫ్రీ అవ్వడానికి రిలీఫ్ లాగా 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ అలా ఒకసారి కార్ ఆపి డాగ్ని పక్కన మంచి ప్లేస్ చూసుకుని రోడ్డు మీదకి వెళ్ళకుండా మనమైతే అలా అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మీరు ఇంట్లో బయలుదేరే టైం అది ఫుడ్ టైం కాదు అంటే, లైక్ మేము ఎప్పుడు 3 or 4కి ఆ టైంకి హైదరాబాద్లో స్టార్ట్ అవుతాం. దట్ ఈస్ ఆబ్వియస్లీ నాట్ ద లంచ్ టైం, అది డిన్నర్ టైం కూడా కాదు. సో నేను ఏం చేస్తాను అంటే కొంచెం దానికి ఆకలేసిద్దని ముందే ఎంతో కొంత ఫీడ్ చేసి మేము స్టార్ట్ అవుతాం. సో దారిలో మనకి ఎంత బోరు కొడుతుంది, ఎంత తిని ఎక్కినా కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఆకలేసిద్ది. జర్నీ అంటే డ్రైవ్ చేసేది మనం కాకపోయినా మన ఎనర్జీ మొత్తం జర్నీలో అవుతూ ఉంటుంది. సో అలా మధ్యలో డాగ్కి ఏదైనా ఫీడ్ చేసుకోవడం అంటే ఈజీగా అరిగేది, మళ్ళీ హెవీ ఫుడ్స్ కాదు, ఈజీ చికెన్ లాంటివి కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే కర్డ్ రైస్ లాంటిది సంథింగ్ ఏదో ఒకటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మధ్యలో ఒక్కసారి కొంచెం అలా పెట్టడం చేయాలి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాగ్ జర్నీలో ఈజీగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ పడుతూనే ఉండాలి. ఇది మాత్రం మెయిన్. ఒక వాటర్ బాటిల్ అండ్ డాగ్ బౌల్, ఈ రెండు మీరు ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోవాలి. అండ్ డాగ్ బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా మీ దగ్గరే పెట్టుకోవాలి. జర్నీ చేస్తున్నప్పుడు డాగ్ లగేజ్ అంతా మీరు వెనక పడేసినా కానీ డాగ్ బౌల్ ఒకటి, ఒక వాటర్ బాటిల్ అండ్ దాని బెల్ట్ మీ దగ్గరే పెట్టుకోవాలి. బెల్ట్ ఎందుకంటే దానికి మధ్యలో ఆపుతూ ఉండాలి. దానికి టాయిలెట్ వచ్చినా, వాష్రూమ్ వచ్చినా, ఆరల్స్ కాలు పట్టేసినా అటు ఇటు వాకింగ్ చేపిస్తాం కాబట్టి అవన్నీ మీ దగ్గర ఉండాలి. అండ్ డీహైడ్రేట్ అయిపోతుందండి, అది మాత్రం పక్కాగా మీరు వాటర్ పట్టిస్తూనే ఉండాలి. అప్పుడే డాగ్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ దట్ డాగ్కి కొంచెం స్పేషియస్గా ఉండేలాగా మనం ప్లాన్ చేయాలన్నమాట. మన ఒళ్ళో పెట్టుకుంటే దానికి కంఫర్ట్ ఉండదు, మనల్ని పడుకోనివ్వదు, మనల్ని కూర్చొనివ్వదు, తొక్కేస్తూ ఉండదు. డాగ్ ఆబ్వియస్లీ విండో నుంచి చూడడం ఇష్టం. అంటే అన్ని డాగ్స్కి నాకు తెలియదు కానీ మా డాగ్కి అయితే విండోలో నుంచి చూడడం అయితే వాడికి లిటరల్లీ చాలా ఇష్టం అనమాట. వాడికి అందకపోయినా ఎగిరెగిరి మరి విండోల నుంచి బయట వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటాడు. సో అంటే సీట్ మొత్తం, అంటే నేను మా హస్బెండ్ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి సీట్ మొత్తం వాడితే ఇంకా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటాడు. అదే నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా అంటే ఆడు కిందకి దూకుతాడు, పైకి దూకుతాడు, విండో ఎగురుతాడు, వెనక్కి వెళ్తా అంటాడు, అలా చేస్తుంటాడు అనమాట. అదంతా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో మ్యాక్సిమం దానికి కంఫర్ట్ స్పేస్ అనేది దానికి ఉండేలా అయితే మనం చూసుకోవాలన్నమాట. సో మెయిన్గా ఇవి అయితే మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ థింగ్స్. అండ్ నేను ఇంకేదైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఏంటంటే ఎక్కువ ఫీడ్ చేసేద్దు, ఎక్కువ వాటర్ అనేవి డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అయితే పట్టించండి. మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మధ్యలో డాగ్తో మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే దానికి బోర్ ఫీల్ ఉండదు, అది పడిపోతాన్న భయం ఉండదు. దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే జర్నీ అనేది మంచిగా సాగుతుంది అన్నమాట. సో అది ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. నాకు ఇంకేమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా ఆర్ఎల్స్ నేను ఏమన్నా మిస్టేక్ చేసినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ షిజ్జు పప్పి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లిటిల్ రైనీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. ఆర్ఎల్స్ ఇక్కడ కామెంట్స్లో మీరు ఏమైనా మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. మా రైనీకి వచ్చి అయితే ఒక 10 months, నాకు 10 months షిజ్జు పప్పిని పెంచుకున్న ఎక్స్పీరియన్స్తోనే నేను ఏ ఆన్సర్స్ అయినా కానీ ఏ క్వశ్చన్స్ అయినా కానీ ఆన్సర్ చేయగలను అనమాట. సో ఈ జాగ్రత్తలు అయితే మనం మెయిన్గా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే
డాగ్ని రోడ్డు మీద తిప్పుతున్నప్పుడు మనం జర్నీలో గట్టిగా లీష్ అయితే హ్యాండిల్ చేయండి, టైట్గా పెట్టండి. ఎందుకంటే డాగ్ రోడ్డు మీద వెళ్ళేవి చూసి ఎక్సైట్ అయిపోయి వాటి మీదకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. ఒకసారి లిటరల్లీ రైని మేము దానికి ఏమైనా వాష్రూమ్ వచ్చినా టాయిలెట్ వచ్చినా వెళ్తుంది అని సైడ్కి ఆపితే లీష్ తెంపేసుకుని వదిలించేసుకుని రోడ్డు మీద పరిగెత్తింది హైవే మీదకి. ఆ టైంలో ఏ వెహికల్ రాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా వస్తే ఇంకా అది అలా అనుకోవడం కాదు, కానీ ఏ వెహికల్ రాలేదు. సో టైట్గా హ్యాండిల్ విత్ కేర్ అవి తెంపుకొని వెళ్ళిపోవడానికి చూస్తే రోడ్డు మీద ఎక్సైట్ అయిపోయి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే డాగ్కి మనం ఫస్ట్ టైం కార్ అలవాటు చేస్తున్నాం, ఫస్ట్ టైం కార్లో తీసుకెళ్తున్నామంటే ఒక 2-3 జర్నీస్ వరకు కొంచెం మనకి ఇరిటేషన్ అనేది తప్పదు. ఎందుకంటే దానికి కార్ అలవాటు లేక, కార్లో జర్నీ చేయడం అలవాటు లేక డాగ్ ఇబ్బంది పడుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ని అలవాటు చేసుకోవడానికి ఒక 2-3 జర్నీస్ అన్న మనకి పడతాయి అనమాట. తర్వాత నుంచి అదే అలవాటు అయిపోయి అది మనల్ని డిస్టర్బ్ చేయదు. కానీ ఫస్ట్ 2-3 జర్నీస్ అయితే కొంచెం కష్టమే, కొంచెం ఇరిటేట్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ దానికి కొత్తగా ఉండి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదొక్కటి మనం మేనేజ్ చేసుకోగలిగితే చాలు. దానికి ఒక్కసారి కార్ అలవాటు అయిందంటే మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అది వీడియోలో చెప్పాలనుకుంటున్న టాపిక్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లిటిల్ రైనీ.